రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని బేతంచెర్ల వివోఏ లక్ష్మీదేవి ఆత్మహత్య ప్రయత్నానికి కారకులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వివోఏ సంఘం నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నాకు ఏపీ వెలుగు యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సోమన్న అధ్యక్షతన జరిగిన ధర్నాకు వివోఏల సంఘం జిల్లా కార్యదర్శి తిరుపతి హాజరై మాట్లాడుతూ వివోఏలపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని చాలా సందర్భాల్లో అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా వివోఏలపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆగడం లేదని పేర్కొన్నారు। వివోఏలను తొలగించాలన్నా ఉంచాలన్నా గ్రామ సంఘం తీర్మానం ఉండాలని తెలిపారు। అయినా రాజకీయంగా ఎటువంటి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయంగా తొలగింపు చేయడం వలన వివోఏలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు। బేతంచెర్లకి సంబంధించిన లక్ష్మీదేవి ఆత్మహత్య ప్రయత్నానికి కారకులైన ఏపీఎంను మరియు సీసీలను వెంటనే సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు। నంద్యాల జిల్లాలోని వివోఏలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు। లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో శంకరయ్య, వెంకటరమణ, భాస్కర్, రామ్, మద్దిలేటి, మధు, నాగేంద్ర, కృష్ణారెడ్డిలు నాయకత్వం వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివోఏలు 150 మంది పాల్గొన్నారు। ఈరోజు వివోఏలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। వివోఏలపై రాజకీయంగా వేధింపులు తొలగింపులు జరుగుతూ ఉన్నాయి। ఒక వివోఏను తొలగించాలన్నా లేకపోతే విధుల్లోకి తీసుకోవాలన్నా గ్రామ సంఘం తీర్మానం జరగాలి। ఎటువంటి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించకుండా ఈరోజు లోకల్ నాయకులు అయితేనేమి అధికారులు అయితేనేమి వివోఏలను తొలగింపు చేస్తా ఉన్నారు। ఈ తొలగింపుల వల్ల ఒత్తిళ్లకు గులోనై వివోఏలు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది। డోన్ మండలంలో 2 నెలల క్రితం ఒక వివోఏ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది, ఇదే రాజకీయ వేధింపులతో తొలగింపులతో। ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ బేతంచెర్ల మండలంలో లక్ష్మీదేవి అనే వివోఏ ఆత్మహత్య ప్రయత్నం ఆఫీస్ ముందే ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంది అక్రమంగా తొలగించినందుకు। వివోఏలపై ఈ రాజకీయ తొలగింపులు ఆపాలి। ఎన్నో సంవత్సరాల నుండి మేము వివోఏలుగా కొనసాగిస్తా ఉన్నాం। ప్రభుత్వాలు మారినప్పుడు అంతా వివోఏలను తొలగించాలనేది ఈ నాయకులు లోకల్ నాయకులంతా చేస్తా ఉన్నారు। మేము అలుపెరగకుండా సంఘాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధులాగా పనిచేస్తా ఉన్నాం। రాజకీయాలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వివోఏలు తొలగించి కొత్త వాళ్ళని తీసుకోవాలనేది సరైనది కాదు। దాదాపుగా 6 నెలల నుంచి వివోఏలకు గౌరవేతనం కూడా లేకుండా ఉంది। పనులంటే 24 గంటలు పని చేస్తా ఉన్నాం। రకరకాల యాప్లు, ఒక యాప్ పోతే ఒక యాప్ 24 గంటలు పని చేస్తా ఉన్నా ఇప్పటికి మాకు 6 నెలల నుంచి జీతాలు లేకపోతే ఏ విధంగా మేము బ్రతకాలనేది ఈరోజు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం। దయచేసి విధుల్లోకి రాజకీయంగా తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలి। 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అనేది రద్దు చేయాలి। వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। మాకు గత ప్రభుత్వంలో మేము నిరసన కార్యక్రమంలో వ్యక్తం చేస్తున్నప్పుడు ఇదే ప్రభుత్వం వాళ్ళు అప్పుడు వచ్చి మీకు సరైన న్యాయం చేస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, మీకు అన్ని విధాలు ఆదుకుంటుంది అని చెప్పడం జరిగింది। మరి అలాంటిది 7 నెలలు కావస్తున్నా మాకు ఇంతవరకు జీతాలు నోచుకోలేదు। మా కుటుంబాలను పోషణకు బరువయ్యి మేము అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నాం। కావున దయచేసి మన ప్రభుత్వ పాలకులు ప్రభుత్వం వారు మా ఆవేదన ఆలోచించి మా కడుపు కొట్టకుండా మాకు న్యాయం చేయాలని మేము వివోఏల తరఫున మేము అభ్యర్థిస్తున్నాం। మాకు 7 నెలల జీతాలు దాదాపుగా 7 నెలలు అవుతుంది, జీతాలు రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నాము। ప్రభుత్వము ప్రతి నెల జీతం వేస్తామని గత ప్రభుత్వము కానుంచి ఎన్నికల్లో నుంచి గెలిచిన ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది। ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి। స్థానికంగా ఉన్న లీడర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వివోఏలను పెట్టుకోవాలని హింసించడం, ఆ యొక్క ఒత్తిడికి లోనై చాలా మంది వివోఏలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, తర్వాత ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు।